నేనేనయ్యా. నువ్వా? అదేమిటి అర్ధరాత్రి ఎలా వచ్చావు? నాతో ఏమైనా పని వచ్చిందా? ఊరుకోవయ్యా. ఊరుకోక మన 30 ఏళ్ల సంసార సర్వీసులో ఏమైనా చేసి వచ్చాను కనుక ఆ కథ ఎప్పుడో కంచికిపోయింది. సరే దూకుడు ఎక్కడికి? పక్కన కోడలు ఎక్కడికి పోతుంది? నువ్వు కాపురం చేనిస్తేగా కనబడకుండా పోవడానికి. ఎందుకు పోయినా ఈ పాడికి తిరిగి వచ్చే ఉంటుంది. కళ్ళు తుడిచి చూడు పోవే. ఆశనా చోద్యమా, పక్కన కోడలు పక్కనే ఉంది. అవునయ్యో, నువ్వు అన్నట్టు నాకన్నే చేసింది. ఓ కన్నేమిటే, మొత్తం మనిషి వేకెడిచాను. సరే పడుకో. ఇదో గొడవ. బావయ్య బావయ్య, దొంతర్లు దొంతర్లు, పచ్చనోడు దొంతర్లు, మాట టెన్షన్ లేదు. వచ్చేసారు బావయ్య, విజయాల వారు వచ్చేసారు. మరి అది ఉందిగా. ఎవరు? అక్కయ్య. పాపాల బైరు నేనున్నానుగా, నాకు వదిలే. ఏమిటన్నయ్యా ఇది? కలిసి వచ్చే రోజు వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని అంతా మన మేలుకే. అందుకో అమ్మా, అందుకో. సిద్ధన్నాన్ని చేతిలా పక్కకు దూసేసుకున్న వాళ్ళని ఒక్కళ్ళని చూశాను. మనకేమిటమ్మా మగ పెళ్లి వాళ్ళం. పెళ్లి చెడింది అనగానే మా పిల్లంటే మా పిల్లని 100 మీద మూగారు. అందులో సాంప్రదాయం గలవాళ్ళు, మనతో సరితూగే తాహతు గలవాళ్ళు, అంతకంతా ముట్ట చెప్పే వాళ్ళని ఏరి కోరి ఈ సంబంధం ఖాయం చేశాం. పిల్ల అబ్బా అపరూప రంభ, కట్నం పైసలతో సైతం పళ్ళెలో పోసి ముందే ఇస్తున్నారు. నువ్వు అని తాంబూలం పుచ్చుకోవాలి అంతే. వచ్చే దశమి నాడే ముహూర్తం. అన్నయ్య, ఆనాడు పుచ్చుకున్న తాంబూలం వాడి స్వామివారి పాదాల దగ్గర ఇంకా అలాగే ఉంది. ఇది చూసినప్పుడల్లా ఆ అమాయకురాలి జీవితమే గుర్తుకొచ్చి గుండె గతుక్కుమంటుంది. ఇన్నేళ్ళొచ్చి ఇంత అనుభవం ఉండి ఒక ఆడకూతురి బాధ అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయిందే అన్న బాధ నన్ను వేధించుకు తింటుంది. ఆనాడు ముచ్చటగా బిడ్డ సరసల పీటల మీద కూర్చున్న కోడల్ని నట్టింట నిలుపుకోలేని అదృష్టహీనురాల్ని ఈనాడు ఏ ముఖం పెట్టుకుని ఈ తాంబూలం అందుకోనన్నయ్యా. తెచ్చుకోగలవాళ్ళం, కట్నాలు పుచ్చుకోగలవాళ్ళం, ఏమైనా నలుగురిలో తలెత్తుకు తిరగనేర్చిన వాళ్ళమని మీరు తెగపడొచ్చు. కానీ గుమ్మం వెనక గుట్టుగా బ్రతికే ఆడదాన్ని ఇంతకంటే ఏమీ చెప్పలేదు. కట్నాల కక్కుర్తికి కన్న కొడుకును అమ్ముకోలేను. అచ్చయ్య, ఆ తాంబూలం నేను పుచ్చుకుంటాను. ఏదో ఆడది కదా ఏడ్చిపోతుంది, దాని చేత అవుననిపించి ఊందాం అనుకుంటే ఆ మర్యాద దక్కించుకున్న యోగ్యత ఉండద్దు. ఆడపెత్తనం పంబలు దొరతనం అని ఊరికే అన్నారా? అంతా దీని పెత్తనం అయితే దీన్ని సీగదరగా మనం ఎందుకు, మన పెద్దరికం ఎందుకు? తెస్తే ఉండి పెట్టి సస్తే ఉండ మోసే ఈ అవునంటే కానీ సంబంధం కుదరదా? అడుగు పెడితేనే కానీ పెళ్లి జరగదా? అసలు రేపు కోడలు నేర్చుకునేది ఇదే ఈ మీసాలంకాయ కొడుక. మాట అంటే మాటే. దీని సీగదరగా ఈ సంబంధం ఖాయమేనయ్యా. ఇంత అయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు ఉద్దేశం కూడా తెలుసుకుంటే ఏటయ్యా దీని సీగదరగా ఎద్దులని గంట కట్టేది? వాడెవడనుకున్నావు? మీసాలంకాయ కొడుకు. మా తాత తెచ్చిన సంబంధం మా నాన్న కాదన్నాడా? మా నాన్న తెచ్చిన సంబంధం నేను కాదన్నానా? ఇక నా తరంలో నేను తెచ్చిన సంబంధం నా కొడుకు కాదంటాడా? దీని సీగదరగా ఇదయ్యా మా ఆనవాయితీ, మా సాంప్రదాయం. ఒక మంచి పని అయితే ఆచారం సంప్రదాయం అని సమర్థించుకోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల గొంతు కొయ్యటం, కన్న కొడుకు నమ్ముకోవటం సంప్రదాయం కానక్కర్లేదు. మనుషులన్న తర్వాత సాటి వాళ్ల బాధను అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. కొడుకుల్ని కన్నది కట్నాల మీద ఆశతో బజారులో నిలబెట్టి వెలగట్టి మూటలు కట్టడానికి కాదు. అవకాశం దొరికిందే చాలని ఆడపిల్ల వాళ్ళు కూడా అల్లుళ్ళ కోసం ఎగబడి ఇంతగా కూర్చిపడక్కర్లేదు. కన్న కూతుళ్ళని ఇలా కట్నాల పిశాచికి బలి చేసే కంటే అసలు పుట్టలేదనుకుని గొంతు పిసికి పీడ వెలగడ చేసుకోవటం మేలు. కాకపోతే ఏమిటండి, ఆనాడు ఏని చెప్పుడు మాటలు విని మా నాన్నగారు పెళ్లిపేటల మీద నుంచి నన్ను లేవ తీసుకుని వచ్చారు. ఈ ఆచారాలకు, ఈ సంప్రదాయాలకు, వీరి పెద్దరికాలకు కట్టుబడే నేను చేతగాక లేచి వచ్చాను. కానీ అలవాటు ప్రకారమే ఈనాడు కూడా పెళ్లిపేటల మీద నుంచి నేనే లేచి వస్తే అంతేనా? జరిగేది ఇంతే. మమత మమకారాలతో ముడివేయవలసిన జీవితాలను డబ్బుతో సరిపెడదామనుకున్నారా? జీవం లేని ఈ కాగితపు నోట్లకున్న విలువ మీ అంతరంగంలో ఆడబిడ్డలకు లేదా? ఇక వాళ్ళ జీవితాలను ఉద్ధరించేది డబ్బేనా? వయసులో చిన్నవాడినైనా, మీ అంత లౌక్యం తెలియకపోయినా నాకు మానవత్వం ఉంది. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఆదరించాలి అన్న జ్ఞానం ఉంది. నా ఎత్తు ధనం పోసిన
మీరు నన్ను కొనలేరు, మా నాన్న నన్ను అమ్మలేరు. కోరినంత కట్నం గుమ్మరించి ఈ రాయిని కొనుక్కునే కంటే ఎవడైనా మంచివాడికి మనసున్న వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి, సుఖపడదు. బాబా బాబా బాబా, ఆడపిల్ల గలవాళ్ళు మీరే తొందరపడితే అలా అంతా నేను సరిచేస్తాగా. ఏమిటయ్యా నువ్వు సరిచేసేది? నీ మాట ప్రకారం పెళ్ళే జరుగుంటే చేతులా మా అమ్మాయి గొంతు కోసి ఉండేవాళ్ళం. అబ్బాయి బుద్ధిమంతుడు గనక మా కళ్ళు తెరిపించాడు. తప్పుగా దీని సిగదరగా మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఒక ఫోటో నా పరువు తీసేశారు కదే. నాకు తెలియని ఆచారం వీరికేమో తెలిసింది, నాకు తెలియని జ్ఞానం వీరికేనా ఉంది. ఈ మీసాలంక అయితే దీని సిగదరగా ఏమనుకుంటున్నారో ఏమో. అదేమిటండి, వాడన్న దానిలో తప్పే ఉంది. 10 మందిలో తిరగ నేర్చిన వారు, 10 మందికి చెప్ప నేర్చిన వారు. ఆ పిల్లకి అన్యాయం మాత్రం చేయకండి. చచ్చా, సిగ్గు లేకుండా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు. కన్నామా నావు పుసుకుణ్ణి. ఇదిగో మర్యాదగా చెబుతున్నా, వాడిని మళ్ళీ పెళ్లికి ఒప్పించావా సరే, లేదా దీని సిగదరగా తండ్రి లేడు, కొడుకు లేడు. మన సంప్రదాయమిదేనా, ఇదేనా మన సంప్రదాయమిదేనా. వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో, వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో అన్యం పుణ్యం ఎరుగని ఆడ బ్రతుకు బలియేనా, ఆడ బ్రతుకు బలియేనా. మమతలు పెనవేసే మంగళ వేళలో, మమతలు పెనవేసే మంగళ వేళలో బ్రతుకులు ముడివేసే పచ్చని పందిరిలో, బ్రతుకులు ముడివేసే పచ్చని పందిరిలో పెళ్లి పడుచు మెడలోపల చల్లని సిరులలు కనున్నా, మాంగళ్యం చేతిలోనే మిగిలేనా, మగువ మనసు చీకటి కొనలేనా. అమ్మా, అమ్మా, కన్న వారికి కడుపులు ఆరని మంటనయ్యాను. కాలు తొక్కి కంకణం కట్టిన వారికి దూరం అయ్యాను. నా వంటి నిర్భాగ్యురాల్ని ఎందుకు కన్నావమ్మా? నువ్వే ఉంటే నా బ్రతుకిలా అయ్యేదేనా? నీతో పాటు తీసుకువెళ్ళకుండా ఈ భూమికి భారంగా ఎందుకు వదిలి వెళ్ళావమ్మా? వదినా, ఆ ఇంటి ఆడబిడ్డ అంత మాట అనుకోవచ్చు. అమ్మ లేకపోయినా నేను లేను, నీకు లోటు రానిస్తాను. ఊరుకో తల్లి, ఊరుకో. వదినా, అమ్మా, పాలచెంపుతో పార్వతీదేవిలాగా ఎదురొచ్చావు. వెళ్లే పని శుభంగా జరగాలని ఆశీర్వదించమ్మా. బిడ్డ ఆనందం చూడనోచని తల్లి ఏమని దీవిస్తుంది నాయన? కన్న తండ్రికి ఎదురు నడవమని చెప్పనా? ఆ అమాయకురాలికి అన్యాయం చెయ్యమని ఆదేశించనా? నీ వివేకమే నీ మార్గం, నీ ధర్మమే నీకు రక్ష. అమ్మా, నీ ఆదేశాన్ని విస్మరించు. నా ధర్మాన్ని నేను తప్పను. వెళ్ళొస్తానమ్మా.
గోపాలకృష్ణ, నా చిట్టి తండ్రికి నీవే రక్ష. శ్రీనివాస, నీవే శరణ్యం. అమ్మా, నీవే కరుణించాలి. నీ బిడ్డలు వినాయక కుమారదేవులే నా బిడ్డకు వెన్ను కాపుండాలి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.